బట్టలను శుభ్రపరచడానికి వాటిపై ఉన్న ఘన ద్రవ పదార్థాల మరకలను దూరం చేయడానికి బట్టలను రుద్ది ఉతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు బట్టలను ఉతకడానికి ఒక నది కాలువల దగ్గర ఉన్న రాళ్లపై దుస్తులను రుద్దడం చేసేవారు. అందుకే ఇలాంటి ఒంటి చాకరీని తగ్గించడానికి స్వయంచాలకంగా దుస్తులను శుభ్రం చేయడానికి బట్టలను శుభ్రపరిచే సాంకేతికత అభివృద్ధి చేయబడింది. అదే ఈ లాండ్రీ మన అవసరాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా ఈ లాండ్రీ బిజినెస్ వల్ల ఎంత డబ్బు సంపాదించవచ్చు, ఒకప్పుడు లాండ్రీ బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే భరత్ కుమార్ గారు. హలో సార్. వాష్ మ్యాక్లో మీరు మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నారు. అవునండి. సో చెప్పండి, అంటే ఇండియాలో ఈ లాండ్రీ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇండియాలో ఈ లాండ్రీ బిజినెస్ అనేది వచ్చేసి 1970s తర్వాత స్టార్ట్ అయిందండి. అంతకన్నా ముందు వచ్చేసి ధోబీస్ ట్రెడిషనల్ గా హ్యాండ్ వాష్ చేసేవారు దీన్ని. దీని అప్పట్లో వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ లాండ్రీ యూనిట్స్ అని అనేవారు. ఇప్పటికి మన ఇండియాలో వచ్చేసి 3000 పవర్ లాండ్రీస్ అండ్ 1 lakh డ్రై క్లీనింగ్ యూనిట్స్ ఉన్నాయండి. సార్, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి? అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఈ బిజినెస్ వచ్చేసి మేము విజయవాడలో 1983లో ఫస్ట్ లో స్టార్ట్ చేసామండి. సిన్స్ పాస్ట్ 36 years సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది వచ్చింది. గత 50 ఏళ్ళుగా కనుక మనం చూసుకుంటే హ్యాండ్ వాష్ ధోబీస్ ఎంత పర్సంటేజ్ పీపుల్ మెకనైజ్డ్, అంటే ఈ లాండ్రీ మషిన్ కి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? గత 50 సంవత్సరాల నుంచి చూసినట్టు అయితే హ్యాండ్ వాష్ నుంచి మెకనైజ్ కిందికి కేవలం 20%, 20% కన్వర్ట్ అయిందండి. ఓకే. మా అంచనా ప్రకారం చూస్తే అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో 3000 పవర్ లాండ్రీ యూనిట్స్ ఉన్నాయి అండ్ 1 lakh డ్రై క్లీనింగ్ యూనిట్స్ ఉన్నాయండి. 1 lakh డ్రై క్లీనింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే. భరత్ గారు చెప్పండి, ఫ్యూచర్లో లాండ్రీ మార్కెట్ పొటెన్షియల్ ఏమైనా ఉందా? అండ్ కమర్షియల్గా ఎన్ని యూనిట్స్ పెట్టే అవకాశం ఉందంటారు వీటి మీద? సార్, తప్పకుండా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ లో చూసినట్టు అయితే స్టాండర్డ్ ఆఫ్ హైజీనిక్ లివింగ్, ఇంకా హైజీనిక్ స్టాండర్డ్స్ పెరగడం వల్ల అండ్ రీటైల్ మార్కెట్ లో లివింగ్ స్టాండర్డ్స్ పెరగడం వల్ల సుమారు ఇంకో 20% దాకా మీకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 20% మార్కెట్ పెరిగేదాకా ఛాన్సెస్ ఉన్నాయి. మా రాబోయే రోజుల్లో మా అంచనా ప్రకారం వచ్చేసి ఇంకో 20% ఏదైతే మార్కెట్ ఉందో, జరిగిందో 50 సంవత్సరాల ముందు, అలానే ఇంకో 20% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంకో సుమారు 3000 పవర్ లాండ్రీ యూనిట్స్, మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్స్ అండ్ 1 lakh డ్రై క్లీనింగ్ యూనిట్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే గతంలో 50 సంవత్సరాలలో జరిగినది రాబోయే 10 సంవత్సరాలు జరుగుతుందండి. సార్, ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారండి? అంటే లాండ్రీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? సార్, ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 1980s నుంచి స్టార్ట్ అయిందండి. మేము వచ్చేసి మా కంపెనీ 1983లో ఎస్టాబ్లిష్ అయింది. 1983లో ఎస్టాబ్లిష్ చేసాము. సో ప్రస్తుతానికి లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ కి కావాల్సిన ప్రతి ఒక్కటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి మా ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడుతుంది ఇప్పటికి. సో ఇంకా మీకు ఈ 36 years ఆఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ లో వీ హావ్ షేర్డ్ అరౌండ్ 35% ఆఫ్ ది మార్కెట్ షేర్ మాదే ఉందండి. అంటే నేను చెప్పినట్టు ముందు 3000 ఇన్స్టాలేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులోకి వెళ్ళి ఒక 1000+ ఇన్స్టాలేషన్స్ మా కంపెనీవే ఉన్నాయి అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఆల్సో సింపుల్ గా చెప్పాలంటే వాష్ మ్యాక్ ఈస్ స్పెషలీ మేడ్ ఫర్ టు గైడ్ అండ్ ఆల్సో టు ట్రైన్ ద పీపుల్ హూ ఆర్ ఫర్ ద న్యూ బిజినెస్ స్టార్ట్అప్స్. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? సార్, మా బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయండి. ఢిల్లీలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, హైదరాబాద్ ఇస్ ద మెయిన్ హెడ్ ఆఫీస్ అండ్ కోల్కతాలో కూడా ఉంది. వీ హ్యావ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇండియాలో మన హైదరాబాద్లో వచ్చేసి మెయిన్ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి విజయవాడలో ఉంది అండ్ హైదరాబాద్లో కూడా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ విజయవాడలో, హైదరాబాద్లో కూడా 2 స్టేట్స్లో ఉన్నాయి. సార్, ఈ బిజినెస్ వల్ల
ప్రాఫిట్ రేషియో, లాస్ రేషియో ఏ విధంగా ఉంటుందండి? సార్ ప్రతి ఒక్క బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో వచ్చేసి మీ మార్కెట్ స్కెడ్యూల్, మీ మార్కెట్ టర్మినాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ బట్టి ఉంటుంది. సపోజ్ మీరు కానీ ఒక కాన్సెప్ట్ కరెక్ట్ గా ఎంచుకొని మాలాంటి కంపెనీ దగ్గరకు వచ్చి కరెక్ట్ గా గైడ్ లైన్స్ తీసుకున్నట్టు అవుతే మీరు 100% సక్సెస్ అవుతారు. ఇంకేంటంటే ఈ మార్కెట్ లో మీకు జస్ట్ 20% ఇప్పుడు దాకా కవరేజ్ అయ్యింది. ఇంకా 80% మార్కెట్ ఇంకా లైవ్ ఉంది. అంటే ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 80% స్టిల్ ఆక్యుపెన్సీ చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో వై బికాస్ ద మార్కెట్ ఈస్ లాండ్రీ బిజినెస్ మార్కెట్ ఈస్ హ్యూజ్ వాస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి తప్పకుండా ఫెయిలియర్ రేషియోస్ అనేది చాలా తక్కువ అండి. భరత్ గారు చెప్పండి, ఈ లాండ్రీ మషిన్స్ కనుక మనం చూసుకుంటే బ్రాండెడ్ కంపెనీ మషిన్స్కి, లోకల్ మేడ్ మషిన్స్కి వేరియేషన్ ఏంటండి? అంటే ఆ క్వాలిటీ ఏదైనా ఉంటుందా? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ బ్రాండ్ అనేది ఓవర్ నైట్ వచ్చేసేది కాదండి. బ్రాండ్ అంటే అట్లీస్ట్ ఒక 15 to 30 ఇయర్స్ మనకు ఒక చరిత్ర ఉండాలండి బ్రాండ్గా మనము క్రియేట్ అవ్వడానికి. సో అలానే చూసినట్టు అయితే మన ఇండియాలో కేవలం ఇలా బ్రాండ్ అనే కంపెనీస్ కేవలం 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి బెంగళూరులో, ఒకటి వచ్చేసి హైదరాబాద్లో, అది మేము, ఇంకోటి వచ్చేసి ఢిల్లీలో. సో మనకి ఈ బ్రాండ్ అనే పేరుతోని చాలా లోకల్ కంపెనీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. మన హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బెంగళూరులో. వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఇంటర్నెట్ దయ వల్ల ఎక్స్ ఎంప్లాయీస్, ఈ 3 కంపెనీస్ నుంచి ఎక్స్ ఎంప్లాయీస్ బయటికి వెళ్ళిపోయి సుమారు ₹1,00,000 దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చిన్న చిన్న ఫ్యాబ్రికేషన్ షాప్స్ ఓపెన్ చేసుకొని మేము కూడా సప్లయర్స్, మేము కూడా మ్యానుఫ్యాక్చర్స్ అని వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ని చీట్ చేస్తున్నారు ఇలా. సో ఇలానే మనకి చూసినట్టు అవుతే మనకి ఇండియాలో మాత్రం ఓన్లీ 3 టాప్ కంపెనీస్ ఉన్నాయి. దట్ ఈస్ ఢిల్లీ, హైదరాబాద్ అండ్ బెంగళూరు సార్. ఓకే. అండ్ మీది వాష్మ్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అంటారు. బెస్ట్ టాప్ కంపెనీ సార్. ఓకే. సరే, ఎవరైనా సరే కొత్తగా వచ్చేవాళ్ళు లేదంటే బిజినెస్ పెట్టుకునేవాళ్ళు ఈ లాండ్రీ మషిన్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే దానికి మీరేం చెప్తారు? వన్ వర్డ్లో ఏదైనా చెప్పండి అంటే. తప్పకుండా సార్. ఎందుకంటే ఇఫ్ యూ కమ్ టు అవర్ కంపెనీ ఓన్లీ, మేమే 36 years బ్యాక్ మేము విజయవాడలో లాండ్రీ బిజినెస్ ఓపెన్ చేసాము. అది 36 years అయిపోయా కానీ ఇంకా స్టిల్ ఇట్స్ ప్రాఫిటబుల్లీ ఇట్స్ రన్నింగ్ సార్. సో వాట్ ఐ కెన్ సజెస్ట్ ద కస్టమర్స్ అండ్ ద వ్యూయర్స్ ఈజ్ ఏంటంటే తప్పకుండా మీరు కూడా ఈ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు తప్పకుండా మీ జనరేషన్స్ టు జనరేషన్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో జనరేషన్స్ టు జనరేషన్స్ బిజినెస్ చేయగలుగుతారు సార్. అండ్ ప్రాఫిట్స్ కూడా యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారండి? తప్పకుండా సార్. మా దగ్గర వచ్చే కస్టమర్స్కి బీయింగ్ యాజ్ అ టాప్ కంపెనీ అండ్ బ్రాండెడ్ కంపెనీ తప్పకుండా గైడ్ లైన్స్ ఇస్తాం. ఎలా అంటే ఇనిషియల్గా ఎలా సెటప్ చేయాలి, మీకు ఏ మిషన్స్ తీసుకుంటే ఇట్స్ సూటబుల్ ఫర్ యర్ బిజినెస్. సపోజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే సపరేట్ డిఫరెంట్ మిషనరీ, నార్మల్ రీటైల్ మార్కెట్ ఉంటే అది సపరేట్ డిఫరెంట్ మిషనరీ ఉంటుంది. అలానే ఎన్నో డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ గైడ్ లైన్స్ మేము ఇవ్వగలుగుతామండి. వీ కెన్ సజెస్ట్ దెమ్ బెస్ట్ కోట్. ఏ బిజినెస్ వల్ల ప్రాఫిట్ రేషియో అనేది టర్న్ ఓవర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ బిజినెస్ వల్ల ప్రాఫిట్ రేషియో అనేది సార్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది సార్. సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ యూఆర్ గోయింగ్ ఫర్ చిన్న 15 kg సెటప్ మీరు తీసుకున్నట్టు అవుతే అది సుమారు మీకు 2,50,000 నుంచి 2,80,000 దాకా పడుతుంది మీకు. అది మీరు తీసుకున్న బిజినెస్ స్కోప్, ఐ మీన్ మార్కెట్ స్కోప్, ఎలాంటి కాంట్రాక్ట్ మీరు సెట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీ ప్రాఫిట్ రేషియోస్ అని ఉంటుంది. కానీ డెఫినెట్లీ 2 or 3 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్స్ ఉంటుంది సార్ ఇందులో. It's totally depend upon the quality of machines. Quality of machines And quality you are giving to the customer. Okay. సో తప్పకుండా రిటర్న్స్ అనేవి మాత్రం ఉంటాయంటారు? తప్పకుండా సార్. ఇట్స్ అ హ్యూజ్ గ్రోత్ మార్కెట్ సార్. చెప్పినట్టు మీకు 20% ఇంకా ఆక్యుపైడ్ అయింది ఇండియాలో. ఇంకా 80%కి ఎస్టాబ్లిష్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో తప్పకుండా మార్కెట్ గ్రోత్ అవుతుంది కాబట్టి కెన్ డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ అండ్ యూ కెన్ రన్ యువర్ బిజినెస్. ఓకే. ఒకవేళ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే, అంటే ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే, మీతో పాటు ఈ మషిన్స్ వాటికి సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి అనుకున్నా సరే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా మీకు? తప్పకుండా అండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా నంబర్ అనేది మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు స్క్రోల్ డౌన్లో. అండ్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎనీ టైమ్. అండ్ యూ కెన్ ఆల్సో విజిట్ అవర్ కంపెనీ. ఆఫీస్కి రావచ్చు మీరు. ఈ ఆఫీస్లో వచ్చేసి ఇండియాలో ఎక్కడ లేనట్టు ఇక్కడ డెమో ఉందండి. ఏ కంపెనీకి ఇలాంటి షోరూమ్, ఇండస్ట్రియల్ వాషింగ్ మిషన్ షోరూమ్ అనేది ఏ కంపెనీకి లేదు. అది మా ఒకటే కంపెనీ, వాష్మ్యాక్ కంపెనీకి ఉంది. ఇక్కడికి వస్తే మీకు ఆల్ ద వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూ కెన్ సీ. ఏంటంటే వాషర్స్ కానీ, ఎక్స్ట్రాక్టర్స్, డ్రైయర్స్, ఇవన్నీ నార్మల్గా వేరే కంపెనీకి వెళ్తే చూడడానికి వీలు అవ్వదు. నార్మల్గా ఒక బ్రౌచర్ ముందు పెట్టేసి చూడండి అని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చారంటే ఆల్ మిషన్స్
ఫిజికల్గా మీరు చూడొచ్చు. ఒక్కసారి మనం మీ అంటే మషిన్స్ యూసేజ్ అవి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. తప్పకుండా సార్. ఓకే. సార్ మీరు అడిగినట్టు మా మిషన్స్ గురించి మీకు చెప్పాలి అంటే లాండ్రీ సెగ్మెంట్లో వచ్చేసి 2 టెక్నాలజీస్ ఉన్నాయి సార్. 2 టెక్నాలజీస్. Yes. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి వెట్ వాషింగ్ టెక్నాలజీ, ఇంకొకటి వచ్చేసి డ్రై క్లీనింగ్ టెక్నాలజీ. వెట్ వాషింగ్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇందులో బట్టలు వచ్చేసి నార్మల్ వాటర్ అండ్ డిటర్జెంట్, నార్మల్ డిటర్జెంట్ తోని వాషింగ్ చేస్తారండి. దీన్ని వెట్ వాషింగ్ టెక్నాలజీ అంటారు. అదే మీరు ఇక్కడికి వచ్చినట్టు అయితే మీకు డ్రై క్లీనింగ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇందులో వచ్చేసి కాస్ట్లీ శారీస్, బ్లేజర్స్, ఇంకా కుర్తాస్ లాంటి కాస్ట్లీ ఉంటాయి కదా లెనిన్, అలాంటి లెనిన్ పర్క్ అనే కెమికల్ తోని ఇది ఆపరేట్ అవుతుంది సార్ ఈ మిషన్. పర్క్ అనే కెమికల్ ఎక్స్క్లూజివ్ మీ దగ్గర ఉందా? కెమికల్ కూడా మేమే సప్లై చేస్తాం సార్. కెమికల్ కూడా మీరే సప్లై చేస్తారు? ఎస్, కెమికల్ కూడా మేమే సప్లై చేస్తామండి. సో దీస్ ఆర్ ద 2 టెక్నాలజీస్ సార్, వెట్ క్లీనింగ్ అండ్ డ్రై క్లీనింగ్. వెట్ క్లీనింగ్ లో వచ్చేసినట్టు అయితే మీకు ఇక్కడ 2 మిషన్స్ మనకి వచ్చేసి 2 రకాల వాషింగ్ మిషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వర్టికల్ వాషింగ్ మిషన్ అంటారు దీన్ని, ఇంకొకటి వచ్చేసి హారిజాంటల్ వాషింగ్ మిషన్. వర్టికల్ వాషింగ్ మిషన్ అంటే ఏం లేదండి, ఫ్రంట్ డోర్ ఉంటుంది మీకు. హారిజాంటల్ వాషింగ్ మిషన్ వచ్చేసి సైడ్ లోడింగ్ ఉంటుంది మీకు. సో వాషింగ్ మిషన్స్ గురించి వచ్చినప్పుడు ఏంటంటే సార్, హారిజాంటల్ వాషింగ్ మిషన్ మోస్ట్లీ వి సజెస్ట్ టు ది కాంట్రాక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఇన్స్టిట్యూషన్ రోడ్ లైక్ హోటల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి, హాస్పిటల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తామండి ఈ మిషన్ వచ్చేసి. అదే ఈ వర్టికల్ వాషింగ్ మిషన్ వచ్చేసి మేము వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ద రీటైల్ మార్కెటింగ్ అంటే డైలీ వేర్ లాండ్రీ చేసే వాళ్ళకి ఈ మిషన్ సజెస్ట్ చేస్తాం. ఓకే. ద సైకిల్ టైమ్ ఆఫ్ దిస్ మిషన్ ఈజ్ లైక్ 35 minutes to 40 minutes అండి. 35 minutes to 40 minutes దాకా సైకిల్ టైం ఉంటుంది ఈ వాషింగ్ మిషన్ లో. వాషింగ్ మిషన్ అయిపోయాక వెంబడే మీరు వచ్చేసి సెకండ్ మిషన్ వచ్చేసి దీన్ని హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటారండి. హైడ్రో ఎక్స్ట్రాక్టర్ ఇది నథింగ్ బట్ ఇట్స్ అ స్పిన్నింగ్ మిషన్ సార్. ఓకే. వాషింగ్ 35 minutes అక్కడ వాషింగ్ అయిపోయాక మీరు అక్కడ నుంచి బట్టలు తీసి మీరు హైడ్రోల్ ఇక్కడ వేసారంటే కేవలం 5 నిమిషాలలో ఇది 1000 RPM లో రొటేట్ అయ్యి 90% వాటర్ నుంచి వాటర్ అవుతుందో మొత్తం బయటికి లాగేస్తుంది. అంటే 90% డ్రై అయిపోతుంది మీకు ఇక్కడ. 90% డ్రై అయిపోతుంది. సో ఈ 90% ఇక్కడ డ్రై అయిపోయాక మీరు తీసేసి బట్టలు మీరు బయట ఎండబెట్టుకోవచ్చు, అంటే సన్ డ్రై చేసుకోవచ్చు. సన్ డ్రై వద్దు అనుకుంటే, ప్లేస్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు డ్రయర్ మిషన్ కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ టంబ్లర్ డ్రయర్ అండి. ప్యూర్ 100% డ్రైయింగ్ వచ్చేసి మీకు ఈ టంబ్లర్ డ్రయర్లో అయిపోతుంది. ఓకే. మినిమం లాస్ట్ 10% మీకు కొద్దిగా తడిగా ఏదైతే ఉందో మీరు 100% డ్రైయింగ్ ఇందులో చేసుకోవచ్చు. సో ఇది మిషనరీ అండి. సో ఈ మిషన్స్ వచ్చేసి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని కోట్ల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొద్దిగా టెక్నాలజీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా కొద్దిగా ఏంటంటే ఒక ప్రాపర్ సర్వీస్ టీమ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ప్రాపర్ R&D టీమ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రెడీ అయిన మిషన్ సార్. అదే ఈ కాస్ట్ ఎలా ఉంటుందండి వీటిది? సార్ కాస్ట్ వచ్చేసి సార్ మీకు 15 kg సెటప్కి వెళ్ళారనుకోండి సుమారు మీకు 2.5 నుంచి 2.8 lakhs దాకా మీకు ఖర్చు వస్తుంది సార్ మిషన్స్ కి. అదే మీరు కొద్దిగా దానికన్నా హయ్యర్ మోడల్ వచ్చేసి 35 kg వాషింగ్ మిషన్కి వెళ్ళారు, సెటప్కి వెళ్ళారంటే మీకు దాదాపు 3 lakhs నుంచి 3,20,000 3,40,000 దాకా మీకు వస్తుంది సార్. ఓకే. అలానే మీరు దానికంటే హయ్యర్ మోడల్ వచ్చేసి 60 kg 70 kg సెటప్కి వెళ్ళారంటే 5 లక్షలు మీకు పడుతుంది సార్. మేము వచ్చేసి 5 kg వాషింగ్ మిషన్ నుంచి తీసుకొని 500 kg వాషింగ్ మిషన్ దాకా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. డిపెండ్స్ అపాన్ యువర్ ఆర్డర్ వాల్యూ సార్. మీరు ఏదైతే ఆర్డర్ మీకు ఎలా అయితే మేము చెప్పినట్టు గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పాను, మీకు కస్టమర్కి వచ్చే ప్రాపర్ లెనిన్ ఎంత డైలీ ఎంత లెనిన్ వస్తుంది దాన్ని బట్టి వీ కెన్ సజెస్ట్ ద మిషన్ అండ్ దాన్ని బట్టి వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ ద మిషన్. సో ఇవన్నీ ఒక ప్రాపర్ ఫ్యాక్టరీలో, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫ్యాక్టరీలో రెడీ అయినాయి సార్. అదే మీరు నార్మల్ లోకల్ దగ్గరికి వెళ్ళారా, లోకల్ మార్కెట్కి వెళ్ళారంటే ఈ డ్యూరబిలిటీ, ఈ రిలయబిలిటీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ రిలయబిలిటీ అంటే సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు బిజినెస్లో మెయిన్ సక్సెస్ అవ్వడానికి ఏంటి సార్ కారణం? మీ మిషన్స్ ఒక్కసారి కూడా బ్రేక్ డౌన్ అవ్వకుండా నాన్ స్టాప్గా నడవాలి. మీ మిషన్స్ రిలయబుల్గా నడవాలి. అది ఒక బ్రాండెడ్ కంపెనీ, మాలాంటి బ్రాండెడ్ కంపెనీ చేయగలుగుతుంది. అలానే డ్యూరబుల్గా అంటే ఇప్పుడు ఎలా అంటే కస్టమర్ సపోజ్ మిషన్ తీసుకున్నాడు, ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆయనకి ఒక 10 yearsలో రిటర్న్ బ్యాక్ అయ్యి ఆయన ప్రాఫిట్స్లో నడవాలి అంటే ఆ మినిమం మిషన్ ఒక 10-15 years అన్న లైఫ్ టైంలో నడవాలి. ఆ లైఫ్ టైం నడవాలంటే కంపల్సరీ డ్యూరబిలిటీ ఉండాలి. అది ఒక బ్రాండెడ్ కంపెనీతోనే అవుతుంది 15 years నడవడానికి మిషన్, ఆ టెక్నాలజీ యూజ్ చేయడానికి. అది ఒక లోకల్ కంపెనీ వల్ల కాని పని అండి. అలానే ఇప్పుడు టెక్నాలజీ విషయంకి వస్తే ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ మీరు మిషన్ కొన్నాక కాస్ట్ కట్టింగ్స్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ ఇప్పుడు వాటర్ ఇంకా సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, కెమికల్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఎలక్ట్రిసిటీ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇవన్నీ ఒక టెక్నాలజీగా ఆ మిషన్ అప్గ్రేడెడ్గా ఉండాలి. అంటే ఒక సిస్టమేటిక్ వేలో టెక్నాలజీ అప్గ్రేడెడ్ ఉండాలి.
మాది వచ్చేసి 36 years కంపెనీ కదండి. తప్పకుండా మా దాంట్లో ఆర్ అండ్ డి అనేది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. అందులో ఒక 15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు డైలీ ఆర్&డి చేస్తారు మిషన్ పైన. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంకా ఏది తగ్గిస్తే మనకి పవర్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, వాటర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కెమికల్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కంపెనీకి అంటే కస్టమర్కి తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చేసి ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి ఇలాంటిది ఉన్నాయి సార్. అలానే సర్వీస్ టీమ్ ఉండాలి సార్. మెయిన్ కస్టమర్కి ఒక మిషన్స్ కొన్న కస్టమర్కి ఆ కంపెనీ దగ్గర కొన్న మినిమం సర్వీస్ టీమ్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 1000 ఇన్స్టాలేషన్స్ 2000 ఇన్స్టాలేషన్స్ చేసిన చరిత్రను ఉండాలి. లేదు అంటే సర్వీస్ లేదు అంటే ఇంకా బిజినెస్ ఇంకా ఫ్లాపే సార్ వాళ్ళకి. సో నేను చెప్పదలసినది ఏంటంటే సార్, కస్టమర్స్కి ద క్వాలిటీ విచ్ యూ గివ్ టు ద కస్టమర్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద మిషన్స్ యూ బై ఫ్రమ్ ద కస్టమర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే మీరు క్వాలిటీ మీరు కస్టమర్స్కి ఇవ్వడం, అదే క్వాలిటీ ఆఫ్ ద మిషన్స్ మీరు ఒక క్వాలిటీ బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కొనడం సార్. సార్ ఉన్నాయి సార్ మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సపోజ్ మా దగ్గరకు వచ్చినట్టయితే హాస్పిటల్ లోడ్కి డిఫరెంట్ కెమికల్ ఉంది, హోటల్ లోడ్కి డిఫరెంట్ కెమికల్ ఉంది. పర్క్ అనేది నేను చెప్పాను కదా సార్, ఆ కెమికల్ కూడా ఉందండి. తప్పకుండా సార్ నేను చూపిస్తాను సార్. ఆ మిషన్స్ తో పాటు మనకు వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ వర్క్ ఐరనర్ అనే మిషన్ ఇక్కడ ఉంది సార్. ఈ మిషన్ వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ హాస్పిటల్ కాంట్రాక్ట్స్, హోటల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఈ మిషన్స్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని ఫ్లాట్ వర్క్ ఐరన్ అంటే ప్లేన్ లేని లైక్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టన్స్, టవల్స్ లాంటివి ఇక్కడ మీరు ఐరన్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు 1 hour లో 60 బెడ్షీట్స్ కానివ్వండి, 100 టవల్స్ కానివ్వండి, ఒక 120 కర్టన్స్ కానివ్వండి, మీరు ఇందులో ఐరన్ చేసుకోవచ్చు. ఇట్స్ 1 hour లో సార్, 60 minutes లో. సింపుల్ ప్రాసెస్ సార్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ లామినేషన్ మిషన్. ఎలా ఉంటుందంటే మీరు బెడ్షీట్ ఇలా పెట్టారనుకోండి, ఇది రోల్ అవుతుంది, మీకు కింద నుంచి రోల్ అయ్యి మీకు ఐరన్ అయ్యి కిందికి వచ్చేస్తుంది సార్ మీకు. సో మీరు ఇక్కడ నుంచి మీరు మాన్యువల్ గా ఫోల్డ్ చేసుకోవాలి సార్. ఈ మిషన్ స్పెషాలిటీ అదండి. సో ఆఫ్టర్ దిస్ క్యాలెండర్ మిషన్ తర్వాత మనకి ఇంకా బేసిక్ మోడల్ వచ్చేసి వాక్యూమ్ ఐరన్ టేబుల్ అనే మిషన్ ఉందండి. ఈ వాక్యూమ్ ఐరన్ టేబుల్ మిషన్ వచ్చేసి మనకి 3 కాంపోనెంట్స్ వస్తాయి సార్ ఈ మిషన్ లో. ఒక టేబుల్ వస్తుంది, ఒక ఐరన్ బాక్స్ వస్తుంది, అండ్ ఒక జంబో బాయిలర్ వస్తుంది. సో బాయిలర్ ఆపరేటెడ్ ఉంటుంది. సో మనకి ఏంటంటే పాతకాలంలో మనకి ఏదైతే లాండ్రీ వాళ్ళు చేసేవాళ్ళు బొగ్గుపెట్టతో చేస్తారు కదండి, ఆ మిషన్ తో చేస్తే, ఆ బొగ్గుపెట్టతో చేస్తే ఏంటంటే మనకి ఫోల్డ్స్ అనేది పర్మనెంట్ అయిపోతాయి. అది కాకుండా కలర్ థ్రెడ్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. కానీ ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒకటి టెఫ్లాన్ కోటెడ్ షూ వస్తుంది మీకు. దీంతో ఏంటంటే బట్ట అనేది కాలదండి, బట్ట కాలదు. ఇంకా మీకు స్టీమ్ వల్ల ఫినిషింగ్ అనేది చాలా క్వాలిటీ ఫినిషింగ్ వస్తుంది మీకు ఈ మిషన్ లో. ఇంకా టైం సేవింగ్ సార్. ఇందులో మనకి నార్మల్గా బొగ్గుపెట్టతో చేస్తే మీకు సుమారు డైలీ ఒక 100 బట్టలు చేస్తే, దీంట్లో దగ్గర దాదాపు 150 నుంచి 200 పీసెస్ మీరు దీనిపైన ఐరన్ చేసుకోవచ్చు. 200 పీసెస్ షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, ఏదైనా మీరు, ఇది యూనివర్సల్, ఏదైనా మీరు ఇందులో ఐరన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే సార్. అది కాకుండా ఎస్పెషలీ అండ్ స్పెసిఫిక్ మిషన్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ వాషర్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ సార్. ఈ మిషన్ వచ్చేసి వాషింగ్ ఇంకా ఎక్స్ట్రాక్షన్ ఒకటే మిషన్ లో అడుగుతుంది. నార్మల్గా ఇండియాలో అందరూ ఈ మిషన్ చేస్తాము అని చెప్పి కోడింగ్స్ కానీ బ్రౌచర్స్లో కానీ పెడతారు, కానీ ఎవరు ఈ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేయరు సార్. సార్ దీనికి ఈ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మినిమం కొన్ని కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిందే సార్. నార్మల్గా లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ వల్ల ఈ మిషన్ అవ్వదు. లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ వల్ల అవుతుంది, కానీ ఎలా అవుతుందంటే చైనా నుంచి వాళ్ళు ఇంపోర్ట్. సార్ ఇది మినిమం స్టార్టింగ్ ప్రైసెస్ 3,25,000 సార్. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ సార్. ఏంటంటే వాటర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, డిటర్జెంట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అండ్ ఆల్సో PLC ఆపరేటెడ్ మిషన్ ఉంటుంది. 25 ప్రోగ్రామింగ్ లెవెల్స్ లో మీరు ఈ మిషన్ అనేది సెటప్ చేసి పెట్టుకోవచ్చు. 25 ప్రోగ్రామింగ్ లెవెల్స్ ఈ మిషన్. సో ఎస్పెషల్లీ ఈ మిషన్ చేయాలంటే మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి సార్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా స్కిల్డ్ లేబర్, ఒక లేబర్కి ఒక కరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఇంకా కరెక్ట్ లేత్ మిషన్స్, కటింగ్ మిషన్స్, ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్ వేలో చేస్తేనే ఈ మిషన్ అనేది రన్ అవుతుంది. అది సార్, ఇది ఈ మిషన్ గురించి స్పెషాలిటీ అది సార్. ఇప్పుడు బయట కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కున్న తర్వాత ఆ కాస్ట్కి ఎంత టర్న్ ఓవర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని రోజుల్లో రిటర్న్స్ మనం గెయిన్ చేసుకోవచ్చండి? సార్ బేసికలీ ఇప్పుడు రీటైల్ మార్కెట్ ప్రకారం వెళ్తే మనకి 5 మేజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్. ఇందులో ఒకటి వచ్చేసి షెడ్, పవర్, వాటర్, కెమికల్స్, ఇంకా మనకు వచ్చేసి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ డెలివరీ అండ్ పికప్ సార్.
ఓకే. సో ఇందులో వచ్చేసి మనకి బేసికల్లీ రీటైల్ మార్కెట్ వాళ్ళకి మనం 35 కేజీస్ సెటప్ మనము సజెస్ట్ చేస్తాము. అందులో 35 కేజీస్ వాషింగ్ మిషన్, 15 కేజీస్ హైడ్రో, ఒక 35 కేజీస్ డ్రైయర్, ఇంకొక చిన్న వాక్యూమ్ అండ్ టేబుల్. ఇది మొత్తం టోటల్ కలిపి మీకు సుమారు దగ్గర 4,75,000 దాకా పడుతుంది సార్. 75,000. ఇంకా అడిషనల్గా షెడ్ అవన్నిటికి ఒక 4 lakhs దాకా అవుతుంది సార్. సో టోటల్ వచ్చేసి ఓవరాల్ 9 lakhs to 10 lakhs మీకు ఇనిషియల్ సెటప్ అవుతుంది దీనికి. ఓకే. సో ఈ మిషన్స్తో మనం డైలీ ఒక సైకిల్ మనం వన్ సైకిల్ వచ్చేసి 40 minutes ఉంటుంది మీకు. డైలీ ఒక 10 cycles దాకా చేసుకోవచ్చు మీరు, 10 cycles చేసుకోవచ్చు. మనం ఈచ్ సైకిల్ వచ్చేసి 35 kgs దాకా 35 kgs పీసెస్ వాష్ చేసుకోవచ్చు. అంటే సుమారు మనం దగ్గర ఎవ్రీడే 350 kgs పీసెస్ దాకా మనం వాష్ చేసుకోవచ్చు. 50 kgs దాకా వాష్ చేసుకోవచ్చు. సో ఎన్ని షిఫ్ట్లు ఉంటాయండి? ఇది మన బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు 8 నార్మల్గా అందరూ వచ్చేసి 8 hours షిఫ్ట్ చేస్తారు కదా. సో 8 hours షిఫ్ట్ కాకుండా మీరు 2 shifts కూడా చేసుకోవచ్చు మీరు. లైక్ 16 hours షిఫ్ట్ ఉంటుంది, 8+8. ఓకే. సో ఎంత చేసుకుంటే మీకు అంత వస్తుంది. సో మిషన్స్ అయితే 24 hours మీరు రన్ చేసుకోవచ్చు, బికాస్ ఇట్స్ బ్రాండెడ్ ఎక్విప్మెంట్. ఓకే. సో నార్మల్గా మీరు లోకల్గా వెళ్ళారంటే మీరు 3 hours కంటే ఎక్కువ వాడలేరు మిషన్, ఎందుకంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది కాబట్టి. సో అలా మీరు ఈ 35 kg సెటప్లో మీరు డైలీ ఒక 10 cycles చేసుకున్నా కానీ పర్ కేజీ మీరు 50 kgs లైక్ 50 rupees per kg తీసుకున్నా కానీ మీరు డైలీ 350 kgs కాబట్టి 350 kgs into 50 rupees వేసుకున్నా కానీ మీకు డైలీ టర్న్ ఓవర్ వచ్చేసి 17,000 18,000 దాకా అవుతుంది సార్. ఓకే. సో అలానే మీరు 17,000 ఇంటూ మీరు 30 days చేశారనుకోండి, మీ యాన్యువల్ లైక్ మంత్లీ టర్న్ ఓవర్ వచ్చేసి 5,25,000 దాకా అవుతుంది సార్. 5,25,000 దాకా అవుతుంది పర్ మంత్ మీ టర్న్ ఓవర్ వచ్చేసి. అందులో నుంచి షెడ్ రెంట్ కానివ్వండి, లేబర్ కాస్ట్ కానివ్వండి, ఇంకా నార్మల్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కెమికల్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్ ఇవన్నీ మీరు తీసేసినా కానీ, ప్యాకింగ్ ఛార్జెస్ ఇవన్నీ మిస్లేనియస్ ఇవన్నీ తీసేసినా కానీ ఒక 2,90,000 దాకా మీరు ఏవైతే మీకు టర్న్ ఓవర్లో నుంచి మీకు అయ్యే ఎక్స్పెన్సెస్ మీరు తీసేసినా కానీ మీకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2,35,000 2,40,000 దాకా మిగిలే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇందులో. రీటైల్ మార్కెట్, జనరల్ మార్కెట్ చేసుకుంటే మీకు. ఓకే. ఇది కాకుండా మీరు సపోజ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ కానీ, హోటల్ కాంట్రాక్ట్స్ కానీ అలాంటి వీటికి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, హాస్పిటల్ కాంట్రాక్ట్స్కి వచ్చేసి బేసికలీ మేము 70 kg సెటప్ సజెస్ట్ చేస్తామండి. ఓకే. ఇందులో వచ్చేసి మీకు నార్మల్గా 4 requirements ఉంటాయి. లైక్ మ్యాన్ పవర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, వాటర్ అండ్ ట్రాన్స్పోర్ట్. మీకు మెషినరీ వచ్చేసి 70 kg సెటప్స్లో ఒక 70 kgs వాషింగ్ మిషన్, 70 kgs. 70 kgs వాషింగ్ మిషన్, 35 kgs హైడ్రో, ఇంకో 70 kgs టంబ్లర్ డ్రైయర్, ఇంకోటి ఫ్లాట్ వర్క్ ఐరనర్ అనేది క్యాలెండర్ మిషన్ ఉంటుంది సార్, బెడ్షీట్స్ ఐరన్ చేసుకోవడానికి. ఓకే. సో ఇందులో వచ్చేసి సార్ ఇది కూడా సేమ్ 8 hours షిఫ్ట్ మీరు రన్ చేసుకోవచ్చు, 10 cycles చేసుకోవచ్చు ఇందులో. సో మీకు పర్ కేజీ ఇందులో ఒక 15 rupees మీకు ఛార్జ్ చేసినా కానీ కస్టమర్ దగ్గర నుంచి మీరు 15 rupees ఇంటూ మీరు 700 kgs ఎవ్రీడే చేసుకోవచ్చు ఇందులో, బికాస్ 70 kgs సెటప్ కాబట్టి. సో మీకు డైలీ టర్న్ ఓవర్ అట్లీస్ట్ 10,500 దాకా మీకు డైలీ టర్న్ ఓవర్ ఉంటుంది సార్. ఓకే. 10,500 ఇంటూ మీరు మంత్లీ 30 daysకి మీరు వేసుకున్నా కానీ మీ టర్న్ ఓవర్ వచ్చేసి 3,15,000 దాకా అవుతుంది సార్. 3,15,000లో మీ ఎక్స్పెండిచర్లో లైక్ మీ ట్రాన్స్పోర్ట్, మీ కెమికల్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, పవర్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, ఇంకా మీరు ఏమైనా ప్యాకింగ్, ఇంకా మిస్లీనియస్ లాంటి ఛార్జెస్ తీసేసి ఒక 2 lakhs తీసేసినా కానీ మీకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఒక 1,15,000 దాకా మిగులుతుంది. అండ్ సపోజ్ ఈ మిషన్లో సపోజ్ 70 kgs వాషింగ్ మిషన్ మీరు తీసుకున్నట్టు అవుతే హోటల్ కాంట్రాక్ట్స్లో కానీ ఒక 10 lakhs rupees మీ ఇన్వెస్ట్మెంట్ అవుతే మీ రిటర్న్స్ వచ్చేసి ఆబ్వియస్లీ 1 lakh per month, 1,50,000 per month ఉంది కాబట్టి మీకు 10 monthsలో మీ రిటర్న్స్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 10 months యువర్ ప్రాఫిట్ స్టార్ట్ సార్. బికాస్ ఇట్స్ అ బ్రాండెడ్ ఎక్విప్మెంట్, 15 years ఎలాగో దీని లైఫ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 1 year వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ యూఆర్ వర్కింగ్ ఈజ్ యువర్ ప్రాఫిట్. సార్ మీరు ఇందాక అడిగినప్పుడు కెమికల్స్ గురించి అడిగినందుకు నేను కెమికల్స్ గురించి చెప్తానండి. సో ఎస్పెషల్లీ వాటర్ వెట్ క్లీనింగ్లో వచ్చేసి 4 important కెమికల్స్ ఉంటాయి సార్. ఎమల్సిఫైర్, డిటర్జెంట్ అండ్ న్యూట్రా అండ్ సాఫ్ట్నర్, 4 కెమికల్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎమల్సిఫైర్ అండి. ఈ కెమికల్ వచ్చేసి ఎస్పెషల్లీ హోటల్స్ లో ఉన్న ఆయిల్ స్టెయిన్స్ రిమూవ్ కావడానికి ప్రీ వాష్ చేస్తారండి. సో ఆ వాష్ కోసం ఎమల్సిఫైర్ వాడతామండి. సో అలానే ప్రీమియం డిటర్జెంట్ వచ్చేసి మెయిన్ వాష్ ఏదైతే ఉంటుందో దాంట్లో నార్మల్గా డిటర్జెంట్ యూజ్ చేసి దాన్ని వాషింగ్ చేస్తాం సార్. సో థర్డ్ వన్ వచ్చేసి న్యూట్రా అండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ వాష్లో, ఫైనల్ వాష్లో వచ్చేసి డిటర్జెంట్ ని బయటికి లాగేయడానికి ఈ కెమికల్ యూజ్ చేస్తాం సార్. సో ఈ 3 కెమికల్స్ అయిపోయాక సపోజ్ టవల్స్ లాంటివి, బెడ్షీట్స్ లాంటివి ఏమైనా సాఫ్ట్నెస్ రావడానికి
జస్ట్ లైక్ కంఫర్ట్ సార్. మనం ఇంట్లో వాడే కంఫర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా సాఫ్ట్‌నర్ అనేది ఈ కెమికల్ సార్. ఈ కెమికల్‌తో మనం ఏందంటే టవల్స్, బెడ్‌షీట్స్ సాఫ్ట్‌నెస్ రావడానికి, ఫ్లఫీ సాఫ్ట్‌నెస్ రావడానికి ఈ కెమికల్ వాడతాం సార్. ఇదొక వెట్ క్లీనింగ్ సబ్జెక్ట్ సార్. 4 కెమికల్స్. అది అయిపోయాక మీరు అడిగినట్టు పర్క్ సాల్వెంట్ అనే కెమికల్ ఇదండి. ఓకే. ఈ కెమికల్ వచ్చేసి వాటర్ ఫామ్‌లో ఉంటుంది. ఇవాపరేట్ అయిపోతుంది. సో మనకి మినిమమ్ ఒక 100 లీటర్స్ బ్యారెల్ వస్తుంది ఇది. ఓకే. సో ఈ కెమికల్ స్పెషాలిటీ ఏంటంటే మీకు సపోజ్ మనకు డ్రై క్లీనింగ్ మెషిన్‌లో చెప్పినట్టు మనము కాస్ట్‌లీ శారీస్ ఏస్తాం కాబట్టి ఒక కలర్ నుంచి ఒక బట్ట కలర్ నుంచి ఇంకో బట్టకి అంటుతుంది కాబట్టి ఈ కెమికల్ ఏసినప్పుడు అలా అంటకుండా ఉండడానికి ఈ కెమికల్ వాడతాం సార్. ఓకే. బట్టలు పాడవకుండా ఉంటాయండి తప్పకుండా సార్. బట్టలు పాడవకుండా ఉంటుంది. లైక్ ఫ్యాబ్రిక్ లెనిన్‌ది క్వాలిటీ ఇంకా పెరుగుతుంది. లైఫ్ కూడా పెరుగుతుంది ఈ కెమికల్‌తో మీకు. ఈ కెమికల్‌తో. ఓకే. ఏదైనా స్ట్రెయిన్ పోవాలి అంటే ఈ కెమికల్స్‌లో ఏది వాడతారు? సార్ దానికి ఇంకా సెపరేట్ కెమికల్స్ కూడా ఉన్నాయి సార్. లైక్ బ్లడ్ రిమూవల్ స్టెయిన్స్ ఉన్నాయి హాస్పిటల్స్‌కి, రస్ట్ రిమూవల్, ఇంక్ మార్క్స్ రిమూవల్ ఇలా చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్‌కి డిఫరెంట్ కెమికల్స్ ఉన్నాయండి. సో ఆ డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేయడానికి ఈ మెషిన్ ఉంది సార్. స్పాటింగ్ టేబుల్ అంటారు సార్ దీన్ని. సో ఈ మెషిన్ ఎక్స్‌క్లూజివ్‌లో ఏందంటే స్టెయిన్ రిమూవ్ చేయడానికి. ద మెషిన్ పేరే స్టెయిన్ రిమూవింగ్ మెషిన్ ఇది. ఓకే. ఇదేంటంటే సార్ ఇందులో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. ఒకటొచ్చేసి ఈ గన్‌లో మనకి ఎయిర్ అండ్ కెమికల్ పంప్ అవుతుంది సార్ ఇక్కడ. ఎయిర్ అండ్ కెమికల్. పంప్ అవుతుంది. ఇంకా మీకొచ్చేసి ఇది వచ్చేసి ఎయిర్ సస్పెన్షన్‌కి మీకు ఈ గన్ యూజ్ చేస్తాం సార్. ఇంకా దీని వెంబడి ఒక బాయిలర్ వస్తుంది. సో మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇంక్ స్టెయిన్ లాంటిది ఏదైనా ఉందనుకోండి సార్. మీరు ఇలా బట్టని ఇక్కడ పెట్టేశారనుకోండి. మీకు ఇంక్ స్టెయిన్ కి కావాల్సిన కెమికల్ మీరు ఇక్కడ లోడ్ చేసుకోవాలి సార్. ఓకే. సో మీరు ఈ గన్‌తోని ఇంక్ స్టెయిన్‌ది కెమికల్ అండ్ ఎయిర్ మీరు ఇక్కడ బ్లాస్ట్ చేశారనుకోండి. కెమికల్ అనేది దానిపైన ఎక్కడైతే డర్ట్ ఉందో, స్టెయిన్ ఉందో దానిపైన బ్లాస్ట్ అయ్యి ఉంటుంది సార్. దాని తర్వాత మీరు ఈ షాట్ గన్‌తోని ఎయిర్‌తోని మీరు రబ్ చేశారనుకోండి. అదంతా బట్ట నుంచి బయటికి లాగేస్తుంది సార్. దానివల్ల బట్ట పాడవకుండా ఉంటుంది. బట్టకి మీకు ఏం అవ్వదు సార్. ఓన్లీ ఆ కెమికల్ ఎక్కడైతే పడిందో అక్కడ ఏదైతే స్టెయిన్ ఉందో ఆ స్టెయిన్ ఒకటే రిమూవ్ అవుతది. దీంతో మీకు బట్టతో ఏం సంబంధం లేదు సార్. ఓకే. ఇది సార్ స్పెషాలిటీ ఈ స్టెయిన్ రిమూవర్ మెషిన్‌తో. థాంక్ యూ భరత్ గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అంటే ఈ బిజినెస్ కనుక మీరు చేయాలి అనుకుంటే లేదంటే వీళ్ళతో కలిసి వర్క్ చేయాలనుకున్నా సరే ఇక్కడ స్క్రోల్ అవుతుందండి కాంటాక్ట్ నెంబర్. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తప్పకుండా క్లియర్గా కనుక్కున్న తర్వాతే ఈ బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సలహాలు అడగాలి అనుకున్నా సరే ఇక్కడ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.